I am now happy to announce that there will be no income tax payable up to income of హలో ఫ్రెండ్స్, మీ బిజినెస్ టర్న్ ఓవర్ 2 CR ఆర్ అంతకంటే తక్కువ ఉందా? అప్పుడు మీ ట్యాక్స్ లయబిలిటీ 0. మీరు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. సో యాజ్ పర్ సెక్షన్ 44AD యూ కెన్ యూజ్ ద ప్రిజంప్టివ్ taxation. So presumptive means assumption. So assumption taxation for business owners. So as per this section, you no need to consider your expenses. 6% of business turnover ని ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు. సపోజ్ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే 8% ఆఫ్ బిజినెస్ రిసీవ్స్. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ మీ టర్న్ ఓవర్ ఒక 2 CR ఉంది అనుకుందాం. 2 CR ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనుకుందాం. 2 CR into 6% means 12 lakhs. సో యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ అప్ టు 12 lakhs యూ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో 12 lakhs వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. కానీ ఈ సెక్షన్ ఎవరు యూజ్ చేసుకోకూడదో తెలుసుకోవాలి. బై ఛాన్స్ వీళ్ళు యూజ్ చేసుకున్నారా డెఫినెట్ గా నోటీస్ వస్తాయి. మేము ఈ ఇయర్ నోటీసెస్ హ్యాండిల్ చేస్తున్న వాటిలో ఇంపార్టెంట్ నోటీసులు ఇవే. లాస్ట్ ఇయర్ వాళ్ళు తెలియక ఈ సెక్షన్స్ యూజ్ చేసుకున్నారు బయట కన్సల్టెంట్ హెల్ప్ తో. ఇప్పుడు నోటీసెస్ వచ్చాయి, వాటికి రెస్పాన్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఎక్స్ట్రా పెనాల్టీ, ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. రైట్. సో మీరు ప్రొఫెషనల్ పర్సన్స్, ప్రొఫెషనల్ ఓనర్స్ అంటే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, టెక్నికల్ కన్సల్టెంట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ఉంటే మీకు సెక్షన్ 44ADA ఉంటుంది. 44AD యూజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు. మీరు ఏజెన్సీ బిజినెస్ చేస్తున్నా, కమిషన్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నా, బ్రోకరేజ్ బిజినెస్ చేస్తున్నా ఈ సెక్షన్ అప్లై అవ్వదు. మీరు బై ఛాన్స్ యూజ్ చేసుకున్నారా మీకు డెఫినెట్ గా నోటీస్ వస్తుంది. రైట్. మీరు బిజినెస్ ఓనర్స్ అయి ఉండి ITR ఫైల్ చేసుకోకపోతే 31st August లోపల ఫైల్ చేసుకోండి, లేదంటే పెనాల్టీ అప్లై అయ్యింది. రైట్. సో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.